హైడ్రా మరి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఒకటి కొత్తగా తీసుకొచ్చి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరిసర ప్రాంత రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా కార్పొరేషన్స్ని, మున్సిపాలిటీస్ని, గ్రామ పంచాయతీ అన్నింటినీ కూడా విలీనం చేసి మరి కార్పొరేషన్గా 3 కార్పొరేషన్గా ఏర్పాటు చేసి మరి భూములను రక్షిస్తాం, చెరువులను రక్షిస్తాం, ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తాం, మరి నాలాలను రక్షిస్తాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ మీ పేపర్లో చూసాం. దాని విధి విధానాలు కూడా మరి అసెంబ్లీ లోపల వాటిని రూపొందించి ముందుకు వస్తాం, అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇదంతా కూడా మరి ఒక స్థానిక సంస్థల యొక్క స్ఫూర్తికి, లోకల్ బాడీ స్పిరిట్కి విరుద్ధంగా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అధికార వికేంద్రీకరణ జరగాల్సింది పోయి అధికారాన్ని కేంద్రీకృతం చేసి వారి చేతుల్లో అంత అధికారాన్ని పెట్టుకొని మరి భారీ ఆక్రమణలకి, భారీ కబ్జాలకి, భారీ కుంభకోణాలకి తెరలేపుతుండడానికి ఇలాంటి సందేహం లేదు, చాలా స్పష్టంగా మరి కనపడతా ఉంది. ఇప్పుడు హైడ్రా అనే కొత్త పేరు తీసుకొచ్చి ఇప్పుడు వారు మార్పు అనే ఒక స్లోగన్తో వస్తారు తప్ప వారు మార్పు అనే ట్రాన్స్లో పడిపోయి, మార్పు అనే పిచ్లో పడిపోయి అసలే పరిపాలన గాలికి వదిలేస్తున్నాడు. ఫ్యాక్ట్ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఏ రకంగా గతంలో అసంపూర్తిగా పనులు ఎట్లా ముందుకు తీసుకుపోవాలా, కొత్త పనులు ఏం చేపట్టాలా అనే దానిపైన మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి మార్పు పేరు మారుస్తున్నాడు. కానీ పని ఏం చేయాలో తెలుస్తలేదు వారికి. ఆల్రెడీ మనకి ఈవీఎండి ఏమున్నది, మన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చక్కటి ఒక ఫామ్ చేసినాం ఆ రోజు. ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకొచ్చి చక్కగా ఫలితాలు వచ్చి రాబట్టాం దాంతో. ఇప్పుడు దాన్ని మార్చేనికి కొత్త పేరు తీసుకొచ్చారు హైదరాబాద్. అది కూడా సేమ్, దానికి పెద్ద పేరు ఏం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంటే, డిజాస్టర్ రెస్పాన్స్ మేనేజ్మెంటే, అసెట్ మేనేజ్మెంట్ యాడ్ చేసింది. అసెట్ మేనేజ్మెంట్ ఎవరు లోకల్ బాడీ చేస్తుంది, హెచ్ఎండిఏ చేస్తుంది. కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా, హైడ్రా అనేది కొత్త డ్రామా. ఇది కేవలము ఇదంతా కూడా చూస్తూ ఉంటే వారి యొక్క ఆలోచన మరి స్పష్టంగా కనపడుతుంది. అంటే వారి అవగాహన రాహిత్యం, వారి యొక్క అనాలోచితం, అంటే తెలిసిపోతున్నారు. ఇలాంటి ఆలోచన లేకుండా, అనుభవం లేకుండా తీసుకున్న నిర్ణయాలు ఇవి. ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు కాబట్టి పరిసరాల్లో మరి ఏ రకంగా కాలయాపన చేయాలనే ఒక ధోరణితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతోంది తప్ప నిజంగా ప్రజలకు మీ లక్ష్యం ఏంది, వాట్ ఈజ్ యువర్ ఎజెండా? ఇన్ని మున్సిపాలిటీలు, ఇన్ని కార్పొరేషన్లు ఉన్నటువంటి ఈ యొక్క రింగ్ రోడ్లో ఉన్న ప్రాంతాన్ని అన్నింటినీ, గ్రామ పంచాయతీలు అన్నింటి కూడా నువ్వు కేవలం అన్ని కలుపుతా అంటే దీని వెనక దురుద్దేశం కనపడుతూ ఉంది ఇంట్లో. హైదరాబాదులో ఇప్పటికే ఎవరిని ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రాష్ట్రానికి హైదరాబాద్ గుండెకాయ, 1 కోటి జనాభా ఉంటారు. ఇక్కడి నుంచే చాలామంది ఇక్కడికి గ్రామాల్లో చుట్టుపక్కల, ఇక్కడనే కాక వేరే నగరాల నుంచి, వేరే రాష్ట్రాలు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ తమ రోజువారీ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు హైదరాబాద్ గ్రేటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏ చిన్న గ్రామంలో వెళ్ళినా, ఏ చిన్న ప్రాంతంలో వెళ్ళినా, ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా హెడ్ క్వార్టర్ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా ఈరోజు ఏమి కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, చాలా అట్లా తటస్థంగా ఉండిపోయినది. అంటే ప్రభుత్వం ఎందుకు దీన్ని ఇంకా కూడా మన టైంపాస్ చేయబోతుంది, ఎందుకు దీన్ని విస్మరిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మారు వేషంలో పోయి, నా రిక్వెస్ట్ మీరు, ఎందుకంటే హైదరాబాద్ నగరం రోజు రోజుకి ఇట్లా వ్యాపారం పడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక గ్రామీణ వాతావరణం ఇదే పరిస్థితి. తిట్టుకుంటున్నారు ప్రభుత్వాన్ని. ఎంతోమంది కేసీఆర్ అని ఏముండారా, ఏం చేసిండో, మాకు అన్ని టైంకి వస్తుండే, కరెంట్ మంచిగా ఉండే, నీళ్ళు మంచిగా ఉండే, ఏమో టైం పెన్షన్లు వస్తుండే, అన్నీ ఇచ్చిండు, అన్నీ వస్తుండే, రైతులు అన్నీ వస్తుండే, ఇదేం కర్మరా పోయిన బాధపడుతుంది. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మారు వేషంలో గ్రామీణ వాతావరణం కొంచెం పోయిరండి, హైదరాబాద్ చుట్టుపక్కల పోయిరండి, జస్ట్ పోయి చూసి వస్తే మీకు తెలుస్తుంది, ఎవరేమనుకుంటారో తెలుస్తుంది. మా బాధ ఏంటంటే అధికారం ఉంటుంది, పోతుంది, అది ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నగరానికి ఒక ఇమేజ్ పెంచే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కండవాలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది. నేను చెప్తున్నా, కలిసి పనిచేసేటువంటి ఒక ఆ సాన్నిధ్యంతో చెప్తా ఉన్నాను. మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు నిన్న స్టేట్మెంట్ చూశాను, మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరు ఎమ్మెల్యేలు ఎవరిని పరిపాలన బాగుంది వస్తలేరు, ఆడ పని జరుగుతూనే వస్తుంది, నీ దగ్గరికి పని అవుతుందని వస్తలేరు.
పని అయితే నేను స్టేట్మెంట్ ఇచ్చింది ఒక మా సహచర శాసనసభ్యుడి. అరే మా 7 నెలల నుంచి పని అయితే లేదు, మొత్తం కుంటుపడ్డది కాబట్టి పోతే పని అయితే పోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను నేను. మీరు దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి. కొత్తగా 3D సినిమా ఏం స్క్రీన్ లేకుండా ఏం లేకుండా ఇక ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా పనికిరాదు మనకి. కల్కి సినిమా పనికిరాదు, ఏ 3D సినిమా వాడికి అద్దాలు చూసే అవసరం, అద్దాలు లేకుంటే 3D మూవీ చూపిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు, మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు. న్యూయార్క్ సిటీ 200 సంవత్సరాలు పట్టింది కట్టనికి. న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంది, శంషాబాద్లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతారు, మెడికల్ టూరిజం హబ్ పెడతా అంటారు. అంటే ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్లో ఎక్కడ చేస్తారు? మూడోది వచ్చి రాజకొండలో ఫిలిం ఇండస్ట్రీ కడతాడు. అంటే సినిమా తీయకుండానే సినిమా అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు, 3D మూవీ చూపిస్తున్నాడు, 3 డైమెన్షనల్ మూవీ మనకు చూపిస్తున్నాడు. ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారి ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరినట్టుంది.